వాస్తవంగా థాయిలాండ్ ప్రధానమంత్రి శాంతి కోసం ప్రయత్నించి పదవే పోగొట్టుకుంది ఆవిడ. ఎందుకంటే కాంబోడియాకి సంబంధించినటువంటి మాజీ పాలకుడికి ఫోన్ చేసింది. వాళ్ళ అబ్బాయే ఇప్పుడు అక్కడ కథ నడుపుతుంది, ప్రభుత్వాన్ని నడుపుతున్నది కాబట్టి ఆయనకి ఫోన్ చేసి అంకుల్ అని మాట్లాడితే ఇట్లాగా మా సైన్యంలోనే కొంతమంది ఒప్పుకోవట్లేదు, ఖచ్చితంగా యుద్ధం అనివార్యం అంటున్నారు, ఇది ప్రాబ్లం అవుతుంది, జాగ్రత్తగా చూసుకుందాం అని మాట్లాడింది. కానీ అది లీక్ చేసింది మరి అవతల కాంబోడియా వాళ్ళు లీక్ చేశారు, లేకపోతే సైన్యం థాయిలాండ్ సైన్యం లీక్ చేసిందో. కానీ ఆమె పదవి పోయింది. ఆమె ఏమి నేరం చేయలే, ఘోరం చేయలే, దేశద్రోహము చేయలే, మా దేశాన్ని నీకేం రాసిస్తానలేదు, యుద్ధం మంచిది కాదు అని చెప్పింది. కాబట్టి ఆవిడ అదే మనకైతే ఇక్కడ శాంతిదూత అవార్డు ఇచ్చి మహాత్ముడు అని పేరు పెట్టి దశాబ్దాల తరబడి ఆయన పూజిస్తున్నాం. బట్ అక్కడ ఆమెను పదవి నుంచి తొలగించి దేశద్రోహిగా పిలుస్తున్నారు. తేడా అదేనమాట. పక్కన పెడితే ఇప్పుడు అక్కడ సైనికులు, రెండు దేశాల యొక్క సైన్యాధికారులు మాత్రం యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలు ఒకరికొకళ్ళు ఇచ్చుకుంటున్నారు, ప్రొవోక్ చేసుకుంటున్నారు. పాలకులు